నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ రేవు మండలం తాళరేవు గ్రామ పంచాయతీకి చెందిన మాధవరాయనుపేట శెట్టివలిజ గ్రామం నుండి వెలివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేసిన బాధితులు ఈ నెల 27వ తేదీన జరగనున్న అసిస్టెంట్ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. రేవు మండలంలోని పాత కోరంగి ప్రాథమిక పాఠశాల విద్యార్థి దడాల లాస్య నవోదయకు ఎంపిక. లాస్యను అభినందించిన ప్రధానోపాధ్యాయులు ఏవిఎస్ఎన్ వీర్రాజు. డిమాండ్ చేస్తూ నినాదాలు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మే 1 నుండి 5వ తేదీ వరకు జరగబోయే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ అర్చక పురోహిత బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఇందులో భాగంగా మే 1వ తేదీ బ్రహ్మోత్సవ కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుందన్నారు. అలాగే గ్రామోత్సవ ఏర్పాట్ల గురించి చర్చించారు. దేవస్థానం వెబ్సైట్ నందు కళ్యాణం టికెట్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఏర్పాట్లపై అర్చకులు పురోహితులు వేద పండితులతో కార్యాలయ సిబ్బందితో చర్చించారు. బ్రహ్మోత్సవాలలో స్థానికులు గ్రామస్తులు భక్తులు పాల్గొనాలని కోరారు. 5వ తారీఖు వరకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు ముమ్మడి శాసనసభ్యులు గవర్నమెంట్ విప్ వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మనందరం ఏకగ్రీవంగా ఆమోదించే ఉన్నాం. ఈ సందర్భంగా 1వ తారీఖు స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు ముఖ్య అతిథిగా శ్రీ స్వామివారి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారి దంపతులు కళ్యాణంలో పాల్గొంటారు. అదేవిధంగా స్థానిక గౌరవ గ్రామస్తులు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాద స్వీకరించడానికి కూడా వారందరికీ ఆహ్వానం చేయవలసిందిగా మన అర్చక బృందం వైదిక బృందం వారిని కోరి ఉన్నాము. వైదిక బృందం సభ్యులు శ్రీ మన రాంబాబు గారు కూడా రేపు మన శాసనసభ్యులు గారిని ఆహ్వాన పత్రిక ఇవ్వడం కూడా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాము. అంచేత స్వామివారి బ్రహ్మోత్సవం ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన ఉగాది నంది అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన ఉగాది నంది అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ ఏడుకొండలను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు. స్థానిక అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో విశ్వజన కళామండలి సభ్యులు ఇతర సంఘాలు సభ్యుల ఆధ్వర్యంలో ఆయన్ను సత్కరించారు. విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షురాలు మెండి కమల, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల సురేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు గెడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా హృదయపూర్వక జైభీం తెలియజేస్తూ, మరి వడ్డీ ఏడుకొండల గారు అంటే ఏ సమస్య వచ్చినా మా ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి వడ్డీ ఏడుకొండల గారు. సో ఎందుకంటే మా చిన్నప్పుడు చాలామంది ఉండేవారు. సో
సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ముందుకు నేనున్నాను, రండి, నేను జెండా పట్టుకుంటాను, ఆ జెండా కిందకి మీరు అందరూ రండి అనే వ్యక్తి వడ్డీ ఏడుకొండ గారు. సో వారి ద్వారా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం నా మిత్రుడు మరి శీల వెంకటేశ్వరరావు మాస్టర్. ఆయన నిన్న నుంచి కూడా ఇలాగా అంబేద్కరా విజ్ఞాన శేఖరా అనగారిన బ్రతుకులలో ఉదయ భాస్కరా పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా దళితుడుగా పుట్టిన ధనవంతుడివు విద్యలో దళితుడుగా పుట్టి అంతకుముందు దళిత కళా మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏడుకొండల గారు, మేము ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారండి. అక్కడ మేము కొన్ని అవార్డులు తీసుకోవడం, అక్కడి నుంచి మేమేమో మరుగులు పడిపోవడం, ఏడుకొండల గారు ఇంతంత ఒట్టడైనటువంటి సందర్భంగా ఆయన పైకి వెళ్ళటం చాలా. అదేవిధంగా తను సమాజంలో ఒక సంఘజీవిగా బతుకుతున్నప్పుడు తోటి సమాజంలో ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానీ, ఒక ఆపద వచ్చినప్పుడు కానీ, సుఖ సంతోషాలు. తాళరేవు మండలంలోని పాతకోరంగి ప్రాథమిక పాఠశాల విద్యార్థి దడాల లాస్య నవోదయకు ఎంపికైన సందర్భంగా పాఠశాలలో అభినందన సభ ప్రధానోపాధ్యాయులు ఏవీఎస్ఎల్ వీర్రాజు అధ్యక్షతన నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళ్ల మండలం కోరంగి గ్రామం నుండి మొట్టమొదటిగా నవోదయకు ఎంపికైన లాస్యను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు. లాస్య నవోదయకు శిక్షణ ఇచ్చిన గ్రాంట్ పాఠశాల ఉపాధ్యాయుడు కాశీ రవీంద్ర మాస్టర్ని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు లోవరాజు, అనిత ప్రోత్సాహం, గురువుల శిక్షణతో లాస్య నవోదయ సాధించారని అన్నారు. లాస్యను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా శ్రద్ధతో చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి, స్థానికులు వెంటపల్లి వెంకట్రమణ, వెంటపల్లి ప్రసన్నకుమార్, పాఠశాల చైర్మన్ వెంకటేశ్వరరావు, బొడ్డు చిన వెంకటాయపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సాయి ప్రసాద్, బొడ్డు పెద వెంకటాయపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రాజు, కోరింగి హైస్కూల్ ఉపాధ్యాయులు ఏ ఆదినారాయణ, జి కామరాజు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు పి మాతృశ్రీ, పి సూర్యనారాయణ, పిఎన్వి అప్పారావు, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే ఉపాధ్యాయులు బ్రాహ్మణుడే సార్ వాళ్ళు పిల్లలు పొడిస్తారు. నన్ను సిస్టర్ ఉన్నప్పుడు లెక్క మాస్టర్ ఎత్తుకున్నారని చెప్పేసి ఆ పిల్లలు చెప్తూ ఉంటారు. అంటే పాపం వెరీ గుడ్. మన మలవరంలో డాక్టర్ ప్రసాద్ గారని ఆయన మిత్రుడు ఉన్నాడు, ఆయన లైఫ్లో పనిచేస్తారు. ఈ కార్యక్రమానికి వెళ్తానండి, ఇలా మా పాతపరంలో అమ్మాయికి నవోదయ సెలెక్ట్ అయిందని చెప్తే ఆయన తరఫున ఒక 50 మంది పెన్ను ఉంటే బహుకరించమని చెప్పారు. లాస్యాకి ఇష్టదైవం లార్డ్ జీసస్ వారి యొక్క కృప, వారి యొక్క కాపులు ఎప్పుడు ఉండాలని చెప్పి వారి ఒక ప్రతిమని పాఠశాల తరఫున మాతృశ్రీ మేడం గారు ఉంటారు. ఇంకో విషయం చెప్పాలి, మీకు మీ అబ్బాయి తెలియ విషయం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కింద ఏమంటే చెప్పండి, ఏమంటాయి డిగ్రీ చాలా ఉంటాయి. ఎంఏ బాట్లా చాలా డిగ్రీలు ఉంటాయి. డిగ్రీ కింద డిగ్రీ చాలా ఉంటాయి. అంటే చాలా చదివారు అంబేద్కర్ గారు.
నేను అనుకుంటానమాట ఇటువంటి ఇన్ని డిగ్రీ చదివి వ్యక్తి ఎప్పుడన్నా నాకు తారసపడతారా అని చెప్పి. ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. అలాగే ఒకటి ఎస్టీ గారు చదువుతున్నాము, ప్రిన్సిపల్ గారు ఉండేవారు శ్యామలరావు గారు అని చెప్పి, ఆయన 4 ML చేశారు. అయ్యి బాబోయ్ మహానుభావులు అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది మన సమీపంలోనే మన మిత్రుడు మన తమ్ముడు సుమారు 7 డిగ్రీలు చేశారు. గట్టిగా పీజీ మన కుటుంబరావు గారు అధ్యక్షులు మన జయంతోత్సవాల కుటుంబరావు గారు ఒక మాట చెప్పారు, అంబేద్కర్ గారు తన ఇంటిని లైబ్రరీగా చేశారని చెప్పి. ఆయన కాదు మన రవీంద్ర కూడా తన గదిని లైబ్రరీగా చేశారు. ఇంకో విషయం, మన స్థానిక నాయకులు అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని ప్రముఖ వైద్యురాలు భానుమతి అన్నారు. తాళరేవు పంచాయతీ జల్లవారిపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు, మానవ హక్కుల సంఘం నాయకులు పెయ్యల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుప్పి అదృష్ట దీపుడు, పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి గుత్తుల మల్లేశ్వరరావు, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నీడి వెంకట్రమణ మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యురాలు భానుమతి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా డీజేలు పెట్టి ర్యాలీలు చేసి అంబేద్కర్ను మర్చిపోకూడదని, ఆయన జీవితం గురించి, ఆయన రాసిన భారత రాజ్యాంగం గురించి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవడం ద్వారా అంబేద్కర్ ఆశించిన రీతిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్త్రీలకు కల్పించిన పలు హక్కులను వివరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘం సభ్యులు, ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవిజ్ఞ అనేసి ఉంటుంది. అవిద్య అంటే నిజమేంటో తెలుసుకోకుండా ఉన్నంతకాలం మన కంటికి పొరలు కప్పుకొని ఉంటాయి, ఎవరిని మనం పట్టించుకోము. అలాంటి స్థితిలో ఇంకా కూడా మనం ఉన్నాం. మనకి ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన అసలు మొత్తం ఊరంతా ఇక్కడ ఉండాలి, బతిలాడుకుంటూ కరెక్ట్గా భోజనాల టైంకి వచ్చేటట్టుగా వస్తున్నారు, అనగలుగుతున్నాం ఈ భూమి మీద. అందుకని మనకు దేవుడు బాబాసాహెబ్ మాత్రమే. ఆ దేవుణ్ణి కొలుచుకోవాలి, ఆరాధన కాదు, ఆయన ఆశయాలు ఏదైతే మన గురించి కలలు కన్నాడో ఆ కళల్ని నిజం చేయాలి అంటే ఆయన గురించి మనం చదవాలి. ఆయన గురించి, ఆ జ్ఞానాన్ని గురించి మనం చదివితేనే మనం ఆయన మనకి ఏం చేశారు అనేది మనకి తెలుస్తుంది. నీళ్ళు ఇవ్వకూడదు అన్నప్పుడు ఆ చిన్న మనస్సు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచుతాం, వాళ్ళని పక్కింటి వాడు ఏ చిన్న మాట అన్నా కూడా తగువుకెళ్తాం. కానీ తగువుకెళ్ళే పరిస్థితులు ఆ కాలంలో లేవు. ఆ ఏజ్లోని అతను అంత బాధపడుతూ వాళ్ళ తండ్రి గారికి చెప్పినప్పుడు మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కాబట్టే మనకి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాబు. నువ్వు చదువుకుంటేనే సమాజంలో నీకు గౌరవం దక్కుతుంది. కాబట్టి నువ్వు ఎంత బాధపడినా దాన్ని పట్టించుకోకుండా చదువుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఎందుకంటే బీసీ ఆయన ఎంత తపన పడి మనకి చదువులు చెప్పారో ఆ చదువుల్లో నాకు తెలుసు. కాబట్టి నేను ఎంతో కొంత చదువుకున్నాను. కాబట్టి మహాత్మా జ్యోతిబా పూలే గారు స్థాపించిన స్కూల్స్లో నేను చదువుకున్నాను. కాబట్టి నేను సుబేదార్ని ఆర్మీలో చేరగలిగాను. ఎంతో కొంత సంపాదించుకొని మీకు కట్టగలుగుతున్నాను. కాబట్టి జీవితాలు బాగుపరిచేటట్టుగా నువ్వు చెయ్యు అని ఆయన తండ్రి ఎప్పుడు రోజు చెబుతూ ఉంటే బాబాసాహెబ్కి చదువు అంటే అంత గొప్పది అనేది తెలిసి వచ్చింది. కాబట్టి ఆయన అంత జ్ఞానవంతుడయ్యాడు. ఈ నెల 27వ తేదీన జరగనున్న అసిస్టెంట్ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యానం పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు.
ఈ నెల 27వ తేదీన జరగనున్న అసిస్టెంట్ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యానాం పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను స్కై విజన్కు వివరించారు. యానాంలో మొత్తం 5 సెంటర్లలో 1705 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాయనున్నారని వాటికి సంబంధించిన అంశాలను వివరించారు. Elaborate arrangements, and in Yanam we identified 5 centers for taking examination for the students candidates of numbers 1705. 1705 candidates are going to appear for the examination, and the centers are manned by one center supervisor. They are assisting by assistant center supervisors. We almost appoint 148 invigilators and 15 reserve invigilator for the purpose. There are 22 supporting staff. Likewise, that MTS also 23 numbers. They are appointed for the purpose. From DP&R angle, they provide CCTV camera in all the rooms, main gates, office room. Like that, they also provided the jammer and also biometrics facilities for taking finger biometrics of the candidate. They all arranged by DP&R. From our side, from regional administration side, we have to arrange videography. We have to take the videograph of opening of strong room, distribution of question booklet, papers, opening of trunk box, and important events. We have to videograph for the purpose of storing the sensitive materials, which is likely to be received by this administration on 23rd, maybe on 23rd tomorrow, to be kept in the strong room established in the office of RA, regional administrator. From there, the trunk box were distributed through a zonal officer. In respect of Yanam region, the zonal officer is Mr. Sivasubramaniam. He is a Deputy Director of Agriculture. He has to distribute the trunk boxes containing question booklets and OMR to the respective center supervisor. Our centers are Mahatma Gandhi, PMC Rajiv Gandhi English Medium Government High School, Pandit Jawaharlal Nehru Government High School, Metaguru, Dr. SRK Arts College, Yanam, and Regency Public School, Public High School, that is also in Metaguru. 5 centers. For the examination, candidates are allowed to enter the premises of the exam center by 8 o'clock onwards. However, they are allowed to go inside the exam hall or classroom only by 9:15. Gate of the centers, gate of the premises, center premises will be closed by 9:30 itself. Candidates should take note that main gate of the center should be closed by 9:30 itself. So no latecomer, nobody can enter into the center after 9:30, because we have to capture finger biometric, frisking and other things. So the gate of the center will be closed by 9:30. Candidate may please take note of that and come early to the center, because 8 o'clock and 9:30 is 1.5 hours. Between that 1.5 hours, you should present. You should be very cautious and you plan accordingly. Before night, you have to plan accordingly. When you have to wake up or when you have to start from your home, how to catch, whether you have to catch the bus or auto or by bike, by myself. So you plan accordingly and reach the center well in time, well in advance. This helps all the staffs involved in the process. No commotion or new excuses and other things. We won't allow, police won't allow
police will close the gate. Our staff will be there, and we close the gate by 9:30 sharp. It is one thing. And the same thing, candidate should take only his original ID card, his hall ticket, and black ball pen. No mobile phone allowed. If anybody take his phone, that should be kept in a cloakroom, and the effect of the phone will be their own risk. Whether if anything happen to those phones or materials, things that concern centers won't take responsibility. For the elaborate arrangements, I thanks the secretary, Dipenda, the controller of examination, Mr. Pankaj Kumar Jha, and the team under secretaries, Mr. Kannan, Mr. Jay Shankar, and other team. Mr. Kamalanathan is a superintendent. Okay. All are, and our side, our zonal officer and center supervisors, and those who are involved in the process. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయిలో జెడ్పీపీహెచ్ ఐపోలవరం పీఎం శ్రీ హై స్కూల్స్ ఐపోలవరం నందు 10వ తరగతి విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అగ్రికల్చర్ మరియు ఆటోమోటివ్ ఇంటర్న్షిప్ తరగతులు ఏప్రిల్ 4 నుండి 16వ తేదీ వరకు దిగ్విజయంగా ముగిసినవని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రోమోర్ ఫెర్టిలైజర్స్ ఐపోలవరం మరియు కోయర్ ఇండస్ట్రీ బాణాపురం ఆటోమోటివ్ వృత్తి విద్యలో భాగంగా తేజోదయ బైక్ మెకానిక్ షాప్, కార్ కేర్ సెంటర్ యానాంలను సందర్శించి పలు విషయాలు అవగాహన కల్పించడమైందని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమం ముగింపు పండుగ వాతావరణం వలె ఏర్పాట్లు జరిపి అత్యున్నత ప్రతిభని ప్రదర్శించిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ అందజేయటమైంది. ఈ కార్యక్రమంలో గ్రోమోర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ బ్రాంచ్ మేనేజర్ పంతం సీతారాం మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఇంకా వొకేషనల్ ట్రైనర్స్ గంటా రమ్య, కె సతీష్, కె లావణ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుండి వెలివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీకి చెందిన మాధవరాయనపేట శెట్టిబలిజ గ్రామం నుండి వెలివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు గంజా చంటి కుటుంబ సభ్యులు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ వారికి విన్నవించామని తెలిపారు. తర్వాత ఎస్ఐ గారు పెద్దల్లో తేల్చుకోమని పంపించారండి. పెద్దల్లో తేల్చుకున్న తర్వాత పెద్దల్లో కూర్చోబెట్టి మీరు ఏదైనా సమస్య అయితే మాతో చెప్పాలి, కానీ మీరు డైరెక్ట్గా ఆయన అడగటం కాదు, ఆయన ఎందుకు అడిగారు, మళ్ళీ ఈ సమస్యని పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు తీసుకెళ్లారు అనేసి మమ్మల్ని మీటింగ్ పెడతాము. మీటింగ్ పెట్టాలంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కలిపి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమని చెప్పారండి. పెట్టించామండి. తర్వాత డొనేషన్ కింద 6,000 కట్టమన్నారండి. 6,000 కడితే మీటింగ్ పెట్టి తెలుస్తాం అనేసి అన్నారండి. మీటింగ్ 6,000 కట్టామండి. 6,000 కట్టిన తర్వాత మీటింగ్ పెట్టి మీటింగ్లో మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించకుండా మీరు అతన్ని మీరు అడగటం ఏంటనేసి మీరు 80,000 కట్టమనేసి తప్పు వేసారండి. 80,000 తప్పు కట్టాలన్నట్టు వేసారండి. మేము కట్టలేమని చెప్పండి. కట్టకపోతే ఊరి నుంచి పేట నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తున్నామని చెప్పేసి వెళ్ళేసారండి. అప్పటి నుంచి కూడా మమ్మల్ని మాతో ఎవరు మాట్లాడకపోవటం, గుడిలో ఏ శుభకార్యాలకి పిలవకపోవటం, గుడిలోకి అది రానివ్వకపోవటం, మా ఇంటి పక్క వాళ్ళతో సహా మాతో మాట్లాడనివ్వకపోవటం ఇవన్నీ చేశారండి. నేను అప్పుడు ఎస్పీ ఆఫీస్ని ఆశ్రయించానండి.
ఎస్పీ ఆఫీస్ని ఆశ్రయిస్తే ఎస్సీ గారు వాళ్ళని కేకేసి మొత్తం మీద ఈ మా దగ్గర తీసుకున్న వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టిన పేపర్లు మా దగ్గర నుంచి తీసుకున్న 6,000 ఇప్పించారండి. ఇచ్చిన తర్వాత కూడా సమస్య ఇది కదా సార్ అనేసి ఇలా చేస్తున్నారంటే ఈసారి ఏమన్నా వచ్చినప్పుడు చూద్దామని చెప్పారండి. దాని మీద గడిచి అప్పుడే 2 నెలలు జరుగుతుందండి. ఈ 2 నెలల్లో మా యథావిధిగా పేటలో ఏం జరిగినా కానీ మమ్మల్ని పిలవకపోవటం, మమ్మల్ని ఏ విషయం కూడా మా ఇంటి పక్క వాళ్ళు మాట్లాడినా సరే వాళ్ళని వేలేసాం, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అనేసి వాళ్ళతో చెప్పడం ఇలాంటివి చేస్తున్నారండి. పోయిన నెలలో మా ఇల్లు కొత్త ఇల్లు గృహప్రవేశం చేసుకున్నామండి. ఆ గృహప్రవేశం నిమిత్తం మేము పెద్దల దగ్గర వెళ్ళి ఆశ్రయించామండి. ఆశ్రయిస్తే మేము చెప్పం, ఎవరిని రానమో మేము రామని చెప్పారండి పెద్దలు. ఊళ్ళో ఎవరితో చెప్పినా సరే ఎవరు కూడా పెద్దలు రావద్దన్నారని చెప్పారండి. సమ్మెడితో ఊళ్ళో సమ్మెడి ఉంటారు, పెద్దలు మీకు ఏ విషయం వచ్చినా మీతో చెప్పొద్దని సమ్మెడి చెప్పాడండి. చెప్పిన తర్వాత నేను గృహప్రవేశం చేసుకున్నామండి. గృహప్రవేశానికి ఒకవేళ మా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా పేటలో ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళకు కూడా గ్రామ బహిష్కరణ జరుగుతుందనేసి వాళ్ళని హెచ్చరించడంతో ఎవరు కూడా భోజనానికి మా ఇంటికి రాలేదండి. మా ఇంట్లో భోజనానికి మా చుట్టాల తరపులు ఒకరు వచ్చినా వాళ్ళని కూడా మిమ్మల్ని ఎందుకు వెళ్ళారు మీకు వెళ్ళటం వల్ల మీకు తప్పేస్తాం అనేసి వాళ్ళని కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగిందండి. తర్వాత దీని నిమిత్తం డబ్బులు మీరు ఇస్తారా ఇవ్వరా అనేసి ఊళ్ళో పెద్దలు రాజకీయ పరంగా పిల్లి సత్యబాబు అన్న ఆయనకి చెప్పడం జరిగిందండి. ఆయన నాకు ఫోన్ చేసి ఆ డబ్బులు ఇస్తావా, గ్రామంలో ఉంటావా లేదంటే ఉండవా అనేసి అన్నాడండి. నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో డబ్బులు 80,000 అడిగారండి. 80,000 అడిగి నువ్వు ఇవ్వలేని పక్షంలో నువ్వు నన్ను కాదని ఏమైనా చేస్తావా నేను చూసుకుంటానని అన్నాడండి. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందండి. అతను చెప్పింది ఆయన డబ్బులు ఇస్తావా అనేసి నన్ను బెదిరించాడండి. నా దగ్గర లేవని చెప్పానండి. అప్పటి నుంచి నన్ను కక్ష సాధింపులతో ఊళ్ళో పెద్దలు మొత్తం మా ఇంట్లో కానీ మా ఫ్యామిలీ మొత్తం ఎవరు మాట్లాడట్లేదండి. పిల్లలను కూడా ఎవరు కూడా పక్కింటి వాళ్ళ పిల్లలతో మా పిల్లల్ని కూడా ఆడుకోనివ్వకుండా చాలా మానసికంగా చాలా హింసలో కంప్లైంట్ ఇచ్చామండి. పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఇరు వర్గాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడకుండా మీ కాగితాలు పేపర్లో వచ్చేసి తీసుకోండి అని పంపించారండి. అలాగే సార్ ఇది కదా సార్ మాకు జరగవలసింది వేలేసారు సార్, అది చెప్పండి సార్ అంటే ఈసారి వచ్చినప్పుడు చూద్దామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండలం తాళరేవు గ్రామ పంచాయతీకి చెందిన మాధవరాయనుపేట శెట్టివలిజ గ్రామం నుండి వెలివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనను వ్యక్తం చేసిన బాధితులు. ఈ నెల 27వ తేదీన జరగనున్న అసిస్టెంట్ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. మండలంలోని పాత కోరంగి ప్రాథమిక పాఠశాల విద్యార్థి దడాల లాస్య నవోదయకు ఎంపిక. లాస్యను అభినందించిన ప్రధానోపాధ్యాయులు ఏవిఎస్ఎన్ వీర్రాజ్. డిమాండ్ చేస్తూ నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.